కామారెడ్డి మెదక్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. కామారెడ్డి మెదక్ జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు బయటకు రావద్దంటూ కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. కామారెడ్డి మెదక్ జిల్లాలోని స్కూళ్లకు రేపు సెలవు ప్రకటించారు. కామారెడ్డి మెదక్ జిల్లాలకు అతి భారీ వర్షాలున్నాయంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు తప్పనిసరి అయితే తప్ప బయటకు రావద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తోంది. కామారెడ్డి మెదక్ జిల్లాల్లో రేపు స్కూళ్లకు కూడా సెలవులు ప్రకటించారు. కామారెడ్డి మెదక్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. భారీ వర్షాలు ఉంటాయంటూ కూడా ఈ ప్రాంతాల్లో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ కూడా ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మిగతా జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ప్రజలు ఎవరు కూడా బయటకు రావద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. కామారెడ్డి మెదక్ జిల్లాలో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి పివి రావు సిద్ధంగా ఉన్నారు. పివి రావు, మెదక్ జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి. గత 24 గంటలుగా వర్షాలు మాత్రం భారీగానే ఇక్కడ పడుతున్నాయి. అధికారులు, వాతావరణ శాఖ అధికారులు కూడా రెడ్ అలర్ట్ ప్రకటించారు. మొత్తం మీద చూసుకున్నప్పుడు జిల్లాలో అనేక ప్రాంతాలు మొత్తం వరదమయం అయిపోయాయి. చాలా చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. ముఖ్యంగా పిల్లి కొట్టాలనే గ్రామం దగ్గర ఉన్నటువంటి సబ్ స్టేషన్ మొత్తం కూడా నీటిలో మునిగిపోవడంతో మెదక్ పట్టణం మొత్తం కూడా ఇప్పుడు అంధకారంలో ఉండిపోయింది. కరెంటు లేకుండా పోయింది. మరోవైపు మెదక్ నుండి పోచార పోయే దారిలో నక్కబాగు దగ్గర 12 మంది చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు అక్కడికి జిల్లా అధికారులంతా కూడా చేరుకున్నారు. ఆ సహాయక బృందాలు సుమారుగా 8 పడవలతోని లోపలికి వెళ్లారు. మరికొద్ది సేపట్లో వాళ్ళని బయట తీసుకొచ్చే అవకాశం ఉంది. గత 2 గంటలుగా తీవ్ర ఇబ్బందుల మధ్యన వాళ్ళు అక్కడికి చేరుకోవడం జరిగింది. వారందరూ సురక్షితంగా ఉన్నారు. వారందరూ బయట తీసుకొచ్చే అవకాశం ఉంది. మరోవైపు కారు కొట్టుకుపోయిన సందర్భంలో కూడా ఆ డ్రైవర్ ని చాలా ప్రయాసకు వచ్చి ఆ డ్రైవర్ కూడా కాపాడారు. మొత్తం మీద చూసుకున్నప్పుడు 13 మంది అయితే సురక్షితంగా అయితే బయటపడ్డారని చెప్పుకోవచ్చు. మరోవైపు ఈ ధూప్ సింగ్ తండా మొత్తం కూడా వరదలో చిక్కుకుపోయింది. ఒక్కరు కూడా బయటకు వచ్చే పరిస్థితి. అందరూ కూడా భవనాలపై ఎక్కున్నారు. ముఖ్యంగా ధారావత్ లాలి అనే వృద్ధుడు కొట్టుకుపోయాడని కూడా మనకు సమాచారం వస్తుంది. పశువులు, మేకలు అన్ని కూడా పశు సంపద కూడా మొత్తం కొట్టుకుపోయింది. అక్కడ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, అదేవిధంగా జిల్లాధికారులు, కలెక్టర్ రాహుల్ రాజ్, మిగతా అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై, ఎందుకంటే రేపు కూడా వర్షాలు ఉన్న నేపథ్యంలో అధికారంగా అప్రమత్తమై సహాయక చర్యల్లో నిమగ్నం అయిపోయారు. రేపు మొత్తం మెదక్ జిల్లాలో అన్ని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలు కూడా బంద్ చేయాలని కూడా జిల్లా కలెక్టర్ కొద్దిసేపటిగా ప్రకటించారు. మరోవైపు నిజాంపేటలో ఏదైతే ఉందో నిజాంపేటలో కూడా వరదలు ముంచెత్తాయి. మొత్తం పౌల్ట్రీ ఫామ్ మొత్తం కూడా కొట్టుకుపోయింది. 10,000 కోళ్లు కొట్టుకుపోవడంతో సుమారుగా 14 లక్షల రూపాయల నష్టం వాటినది కూడా ఆ యొక్క పౌల్ట్రీ ఫామ్ యజమాని చెప్పే పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకున్నప్పుడు జిల్లా మొత్తంలో కూడా ఇప్పుడు కొద్దిసేపటికి వచ్చి కొంచెం తెరపించింది. వర్షం తగ్గిందని చెప్పుకోవచ్చు. బలరాం. రైట్, థ్యాంక్ యూ పివి రావు.